మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఎప్పుడు వెళ్తున్నారు మీరు మళ్ళీ హిమాలయాస్కి? ఇప్పుడు హిమాలయాలు నర్మదా వెళ్తున్నాం. నర్మదలో నవంబర్లో వెళ్తాము. ఎప్పుడు తీసుకెళ్తున్నారు నన్ను హిమాలయాస్కి? ఖచ్చితంగా నేను యోగుల్ని చూడాలి, నిజమైన అఘోరుల్ని. అంటే మనకు సాధ్యపడుతుందా? అంటే వాళ్ళ వరకు చేరటం చాలా కష్టం. అది వాళ్ళు పిలిపించుకుంటే మాత్రమే నాతో పయనిస్తాము. 100% కెమెరాస్ అనేది రావడానికి లేదు. మీరు వచ్చిన తర్వాత మనం మీరు అది ప్రమాణంగా చెప్పాలి. కెమెరాస్ తీసుకుపోవడానికి మాత్రం వద్దు. అదే కెమెరాస్ కాకుండా మీరు మనం వెళ్ళిన తర్వాత ఆ నేచర్స్లో ఆ విధానాలు మనం నడిచిన తర్వాత వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ మీరుగా ఇంటర్వ్యూ చేయొచ్చు. డెఫినెట్గా అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మనము హిమాలయసే కాదు, మన శ్రీశైలంలో ఉన్నారు సాధకులు, నిజమైన సాధువులు ఉన్నారు. ఇప్పుడు యోగానంద భారతి మనకు గంగచోళపెంటలో ఉన్నారు. ఆయన అద్భుతమైన యోగి. ఆయన లాస్ట్ 96 ఇయర్స్ అనమాట. మీకు ఇంటర్వ్యూ అయినాక చూపిస్తాను ఆ వీడియోస్. అవి మరి నిజంగా ఆయన యోగి. ఆయన ఎన్నో విషయాలు పంచకోశాల్లో ఆయనకు తెలియని. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను. నేను తపస్సు చేసే రోజుల్లో నా రక్త నాళాలను నదులుగా శబ్దంగా వినిపించాయి. అంటే ఎంత డీప్ మెడిటేషన్ అనేది మీరు ఊహించండి. అసలు నా నాడీ మండలాన్ని అంతా నా అదుపులో ఉంచుకునేవాడిని. పరమాణు ఒకటే చెప్తున్నా, ఆత్మ చైతన్యం అనే జ్ఞానాన్ని పొందడమే ఆత్మదర్శనం. చైతన్యం అంతటా అసలు మొత్తం అంతటా నీ హృదయంలోకి చొచ్చుకొని పోద్ది. మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, మళ్ళీ అంతటా బ్లాక్ అవుతుంటుంది. అంతే కదా. ఎప్పుడు నువ్వు డోర్ తెరిచి ఉంచుతావో మంచి గాలి వస్తుంటుంది. ఎప్పుడు డోర్ మూస్తామో ఆటోమేటిక్గా నీకు చల్లగాలి అనేది ఆగిపోతుంది సహజంగా. అలాగే నువ్వు ఆత్మ సాధన ఎప్పుడు హాయిగా ఓపెన్ చేసి సాధన చేస్తావో అన్ని వివరాలు నీకు తెలుస్తుంటాయి. ఇక్కడి నుంచే ఖగోళాలు, అంతరిక్షాలు. నా విషయం మన చంద్రయాన్ మొదట పరిశోధన పంపించినప్పుడు నా డైరీ రాసుకున్నాను. తర్వాత చూసుకున్నా ఇది కొంచెం కష్టంగా ఉందని. మొదటిసారి పంపించింది, రెండోసారిది సక్సెస్ అవుతుందని ఎప్పుడో రాసేసుకున్నా. ఒక 8 నెలల క్రితం రాశాను. అంటే నేను నైట్ 11-12 వరకు అలా కళ్ళు మూసుకొని ఏదో ఒక పెద్ద ఒక యోగిలాగా సిద్ధపురుష తత్వంలో అలా నాకు థాట్స్ వచ్చినాయని నేను రాస్తుంటా. దాని విధానం ఏంది, ఖగోళం ఏంది, అంతరిక్షం ఏంది, వాటిల్లో ఎలా ఉంటాయి, ఎన్ని ఏలియన్స్ ఉన్నాయా లేవా, అంటే అన్ని విధానాలని నేను ఎప్పుడు నా బ్రెయిన్ స్వీకరిస్తూ ఉంటుంది. ఓకే, ఒక టెలిఫోన్ టవర్స్ లాగా వాటిని నేను రాస్తుంటా అనమాట. కొన్ని మ్యాథ్స్ చేస్తుంటా, కెమిస్ట్రీలో కొన్ని ఈక్వేషన్స్ నాకు తెలియదు. అవన్నీ కెమిస్ట్రీ నాకు సబ్జెక్ట్ తెలియదు, కానీ కెమిస్ట్రీ విషయాలు కూడా ఈక్వేషన్స్ చేస్తుంటా. ఇవన్నీ ఒక యోగికే సాధ్యమవుతాయి. దానికి ఎంతోమంది యోగులు ప్రమాణాలు ఉన్నారు. ప్రణవానంద స్వామి ప్రణవానంద ఎంతోమంది జర్మనీ పోయి ఆ కాలంలోనే ఎన్నో పరిశోధనలు చేశాడు. సన్యాసి యోగి ఆయన. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆయనకు ఒక పెద్ద ఢిల్లీలో కూడా పెద్ద యూనివర్సిటీ ఇచ్చారు, ఆయన పెద్ద ప్లేస్ ఇచ్చారు. భారతదేశం మ్యాప్ డిజైన్ చేసింది కూడా వారే. 34 ఎన్నోసార్లు ఆయన మొత్తం భారతం మొత్తం ఆ హిమాలయాలన్నీ తిరిగి ఇలా డిజైన్ ఉండాలి భారత మ్యాప్ అని డిజైన్ చేసింది ఆ మహానుభావుడు. ఒక మ్యాప్ను సృష్టించారు. ఒక యోగికే సాధ్యమైంది. మరి మనుషులు వెళ్ళలేరంటే వెళ్ళలేరు. ఏ మార్గంలో కరెక్ట్గా మనం బార్డర్ వేయాలి అవన్నీ ఆయన డిజైన్ చేసింది. సో మళ్ళీ మీరు వెళ్తున్నారు అయితే, వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పండి సిద్ధయోగి గారు. ఖచ్చితంగా డెఫినెట్గా నేనైతే వద్దాం అనుకున్నాను ఒకసారి, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది వాళ్ళు అనుకుంటేనే మనకు సాధ్యం అవుతుంది కాబట్టి డెఫినెట్గా వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పండి. కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. మళ్ళీ పార్ట్ 2లో ఇంకొన్ని మంచి క్వశ్చన్స్తో మీరు చాలామందికి ఇంకా మంచి కాంటెంట్ ఇవ్వాలని, అంటే అవేర్నెస్ అనేది రావాలి. సో ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత అసలు నిజమెవరో అబద్ధం ఎవరో తెలియకుండా ప్రతి వాళ్ళు కూడా అంటే చెప్పేస్తూ ఉన్నారు. అసలుకి మీరు అన్నారు కదా, జనం ఏది 10 సార్లు విన్నదాన్ని నిజమే అనుకుంటారు. అంటే అవి కూడా ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఆ ఫాలో అయ్యే క్రమంలో వీళ్ళ జీవితంలో చాలా మార్పులు, నష్టాలు, అంటే లాభాలు కూడా ఉండొచ్చు. రోషన్ గారు, మనం ఇంటర్వ్యూ చేస్తున్నా, లాభాలు కూడా ఉండొచ్చు, కానీ అది గమ్యాన్ని చేర్చలేదు. అది అంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా ధ్యానం వీడు ధ్యానం చేసిండు సాధన, ఇలా ధ్యానం చేసుకోండి, ఇలాంటి ప్రక్రియ మీరు చేయండి అని చెప్పిన ఎదుటివాడికి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కానీ ఇది వాడికి గమ్యం లేదు. వీడికి గమ్యం లేని వాడు బోధించినప్పుడు అగమ్య గోచరం అవుతాడు. ముందుకెళ్ళిపోయినాక ఇట్లా వెనక్కి రాలేడు, అలా ముందుకు వెళ్ళలేడు.
ఇలాంటి యువత ఎక్కువైపోయింది. అది అది ఏ స్థాయికి తీసుకుపోద్దో. ఏదైనా ప్రమాణపూర్వకంగా తను సాధన చేసిన వాడై ఉండాలి. అవసరమైతే 2-3 సంవత్సరాలు టైం తీసుకో ఆయనతో ట్రావెల్ చేయడానికి. అప్పుడప్పుడు వెళ్తూ నువ్వు స్టడీ చేయి. అలా లేదు, ఒక మంచి ఇంటర్వ్యూ రాగానే ఈయన చాలా గొప్పవారండి అని చెప్పి ఎమ్మడే ఆయన ఫాలో అయిపోవడమే. వాటి వల్ల నష్టపోతారు. అవి మాటలకందని మరో ఊహ. మాట్లాడుకోవడానికి చాలా గొప్ప వ్యక్తిగా ఉంటాం ఎదురెదురుగా, కానీ చీకటి కోణానికి పోయేటప్పటికి ఎన్నో చెయ్యకూడని అకృత్యాలు ఉంటాయి ప్రతి మనిషిలో. అవి మానాలి మనం. అప్పుడు చెప్పడానికి ధైర్యంగా నేను యోగి, నేను కరెక్ట్గా విద్య నేర్పుతా, ప్రమాణపూర్వకంగా నేర్పుతా, సాధన చేసుకోండి. కానీ నాకు 2-3 సంవత్సరాలు మీ నుంచి టైం కావాలి. నేను 2 సంవత్సరాలు లేనిది శిష్యుడిగా స్వీకరించను. ఎమ్మడే రాగానే శిష్యుడు అన్ను. 2 సంవత్సరాలు వాడిని స్టడీ చేసుకొని వాడికి చెప్పి ప్రాక్టీస్ చేసుకున్నప్పుడే మనం నెక్స్ట్ స్టెప్ ఇవ్వాలి. లేకపోతే అందరి కర్ర చేతిలో కత్తి చేతిలో పెడుతున్నారు ఇప్పుడు స్వామీజీలు, యోగులు. అది ఇది అని వాళ్ళ ఎలా వాడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. దాన్నే గొప్పగా అనుకుంటున్నారు. మీరు కూడా మంత్రం నేర్పిస్తుంటారా? చాలా పవర్ఫుల్ ఉంటాయి అవి. చాలా పవర్స్ ఉంటాయి. దశమహావిద్యలు అవసరమైతే అంటే ఏదైనా తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం అన్నిటల్లో ఇప్పుడు ఖచ్చితమైన ప్రమాణాలతో విద్య నేర్పుతాం. ట్రైనింగ్ ఇస్తాం అతనికి నెగిటివ్ ఫోర్స్ని తీసేయడానికి. ఎన్ని నిజం రోషన్ గారు, మనకు టైం దొరికినప్పుడు, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు గురువుగారు ఒకసారి మనం మనం హిమాలయాల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం వీడియో చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. మనం బయటకు వచ్చినాక ఆ ప్లేసులు తీసుకెళ్తాం. ఇప్పుడు దరాస నుంచి లోపల పర్వతం ఎక్కుతాం. ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం అంటే మీరు చూడండి, నేను వెళ్తుంటాను మీ ముందు, మీరు ప్రయత్నం చేయాలి. కొంచెం కఠినంగానే ఉంటుంది ఎక్కటం కొంచెం. ఎందుకంటే ఈ హిమాలయాలు ఎలా ఉంటాయంటే ఇసుక తిన్నెలలాగా ఉంటాయి. అవి ఎక్కడ జారుతాయో తెలియదు, ఎక్కడ జారడో తెలియదు. మేము ఎప్పుడు రోప్ ఒకటి కట్టుకొని కొన్ని ప్లేసుల్లో రోప్ వేసుకొని కూడా పైన ముందు నేను వెళ్ళి లాగుతానమాట. వాళ్ళు తాడు పట్టుకొని వచ్చే ప్లేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మన మహావతార్ బాబాజీ కేవ్ నుంచి పాండవ హోలీ వరకు అందరూ వెళ్తారు. భరత్ కోయిల్ వెళ్ళమంటే వెళ్ళలేరు. భరత్ కోయిల్లో పులులు, అసలు మనం డోర్ వేసుకొని పులులు, పెద్ద పులులు, మాకు ఇంత చిన్న ప్లేసులో నేను రూమ్లో ధ్యానం చేస్తుంటే చుట్టూ పులులు కనపడతాయి మీకు, ప్రత్యక్షంగా ప్రమాణం. ఇప్పుడు రేపు నేను తీసుకెళ్ళినప్పుడు గురువుగారు మీరు చెప్పింది నిజమే, మీరు పులుల్లో కూడా తిరిగారు. హిమాలయాల్లో పులులు కూడా ఉన్నాయి భరత్ కోయిల్ దగ్గర. ఓకే, ప్రమాణంగా నేను ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు, నాతో వస్తున్నాడు 2 years బ్యాక్, హిమాలయాల్లో వస్తున్నాడు. నా వెనక వస్తుంటే గురువుగారు ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఈ జలపాతం ఎక్కడ సౌండ్ వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు చూస్తాము, జలపాతం దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పాను. కరెక్ట్గా జలపాతం దగ్గర ఎంటర్ కాగానే ఒక పెద్ద పులి ఇలా ఎగిరి ఒక 15 అడుగుల దూరం రాతి అవతల పడింది. అక్కడున్న మనిషి ఇచ్చి నా వెనక నిలబడినాడు. ధర్నాయి బెట, నువ్వేం భయపడద్దు బెట, నేనున్నానని, ఏం పర్వాలేదు. మళ్ళీ అదే రూట్లో మేము తపోవనం వెళ్ళి సిద్ధాశ్రమ ఒక ప్లేస్, తపోవనం అని ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి భరత్ కోయిల్ మార్గానికి వెళ్ళి ఇప్పుడు ఇంతవరకు నేను తీసుకెళ్తాను ప్రాక్టికల్గా రోషన్ గారు. అప్పుడు గురు సిద్ధయోగి అని అప్పుడు మీరు మళ్ళీ చెప్పండి ఇంటర్వ్యూలో, ఈజ్ ట్రూత్ ఇన్ యోగి. నేను అలాంటి ఉన్నప్పుడు పులులు ఏం చేయవండి, ఎందుకు చేంజ్ చేస్తాయి? అసలు 2 కాళ్ళ మనిషి అంటే పులులకు చెడ్డ చిరాకు. 2 కాళ్ళ జీవి అంటే దానికి చెడ్డ చిరాకు. కానీ ఎదురుపడినప్పుడు ఇదేదో కొత్త జీవని దాడి చేస్తుంది తప్ప మనకు చంపేస్తుంది. అంటే కొత్త జీవని తప్ప దీన్ని వేటాడాలని అది వేటాడదు. అది వేటాడేది 4 కాళ్ళ జీవినే. ఓకే, దాన్ని మనం డిస్టర్బ్ చేయడు, దాన్ని తోక తొక్కడం, దాని ఉండే ప్లేస్కి కావాల్సి వెళ్ళడం, దానికి ఎదురుపడడం అలాంటివి చేయకూడదు. కొత్త జీవిని దాడి చేస్తుందేమో కానీ నిన్ను తినాలని దాడి చేయదు పులులు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. నా శిష్యుల్ని కూడా నేను తీసుకెళ్ళాను. మనకు డేంజర్ ఏంటంటే చిరుత పులులు, ఎలుగుబండ్లు కొంచెం దాడి చేస్తాయి. నువ్వు ఇష్టమున్నా లేకపోయినా అవి మీదికి వస్తాయి. కొంచెం అక్కడ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, ముందే కొంచెం నిప్పులాగా దించుకోవడం, కొంచెం ఆలోచన చేసి అడుగు వేయడం. ఈ పెద్ద పులులు, సింహాలు మనిషి మీదికి రావు. అలాగని రావు అని నేను గ్యారెంటీని కాదు, వాటి ఇచ్చా. కానీ మనిషి జోలు అయితే అవి దాడి చేసి తినాలని అనుకోవు. ఈ పులుల సైకాలజీ అనమాట. కానీ చాలామంది బుక్స్ చదివి, ఇప్పుడు ఉదాహరణకి యోగం అనేది ఎలాంటిదంటే, బుక్స్ చదివి పులితో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా వెళ్ళాలి అని బుక్స్ చదివి అడవిలోకి వెళ్తావా?
బొక్కీస్ థియరీ వేరు, ప్రాక్టికల్ కానీ ఎక్స్పీరియన్స్. పులులకి సింహాలకి హిమాలయాల్లో ఉంటే మనుషులే ఉండలేరు, అవి అసలు ఉండటం చాలా కష్టం. వాటికి కొన్ని ఫుడ్ ఎక్కడి place- నుంచి ఉంటుంది? కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు అడవుల్లో అంటే దేన్నో దాన్నో వేటాడి హిమాలయస్లో కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి. ఆ. అంటే ఇప్పుడు ఆ అడవిలాగా కొన్ని ప్లేసుల్లో ఉన్నాయి, కొన్ని ప్లేసుల్లో లేవు. అన్ని ప్లేసుల్లో ఉండాలని లేదు. అవి 1, 2 ఉన్నాయి. అంటే తగ్గుతున్నాయి ఇవి కూడా అక్కడ. మరి ఎందుకు తగ్గుతున్నాయో తెలియదు కానీ ఉన్నాయి. మనకు ఇక్కడ అమర్కంట్లో ఉన్నాయి పులులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.